సిట్టు విచారణకు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడంతో బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడానికి ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు ఇవాళ రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సిట్టు విచారణను ఎదుర్కొన్న మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ల వాంగ్మూలం ప్రకారమే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్టు అధికారులు నోటీసులు ఇచ్చారని అన్నారు. ఇందులో తప్పేముందని బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టారని తెలిపారు. నిజంగా కేసీఆర్ ఏ తప్పు చేయకుంటే విచారణను ఎదుర్కొని నిర్దోషిగా బయటకు రావాలని దిష్టిబొమ్మను తగలబెట్టడం మూర్ఖత్వం అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధిని చూడలేకనే ప్రతిపక్ష నాయకులు అలజడులు సృష్టిస్తున్నారని, ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పేదలు అభ్యున్నతి పొందాలని మీరు ఓర్వలేకనే ఇలాంటి ఆరోపణలు చేస్తారు తప్ప, ఎందుకంటే ఇంతకుముందు చాలా మంది ముఖ్య నేతలను అలా విచారించడం జరిగింది. దాన్ని పెద్ద ఏదో రేవంత్ రెడ్డి ఏదో చేసినట్టుగా మీరు దాన్ని అదే ఇలా ప్రభుత్వాన్ని బురదలే ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గం అని చెప్పి దుర్మార్గమైన ఆలోచన తెలియజేస్తూ, అదేవిధంగా ఇలా సంక్షేమ పథకాలకు వస్తే ఏ ఒక్క గ్యారంటీ కూడా ఇలా అమలు కాలేదని చెప్పండి. ఇలా బస్సులలో మహిళా తల్లులు ప్రయాణం చేస్తే ఓరవలేక అనేది, లేకపోతే రైతులకు రుణమాపైందని చెప్పి అక్కడితో అంటున్నాం. లేకపోతే ఇక్కడ ఉత్తరంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసా వేమరావు నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఇందిరమ్మ ఇళ్ళని ఇవ్వాల, ప్రతి గడపకి ఇవ్వాల, ఏ వాడకట్టుకైనా ఇవ్వాల ఇందిరమ్మ నిర్మాణం జరుగుతుంది. గత 2 సంవత్సరాలలో పేదలకు 200 యూనిట్ల విద్యుత్ ఇచ్చినందుగా, లేకపోతే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుగా మరి దిష్టిబొమ్మ దహనం అని మేము తెలియజేస్తున్నాం. గడిచిన 2 సంవత్సరాల్లో ఇటు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రుద్రంగ మండల కేంద్రంలో ఇటు సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో రంగాల సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు అందే విధంగా ప్రభుత్వం కృషి చేస్తూ ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దిష్టిబొమ్మ దహనం చేయడానికి నిరసనగా మేము ఇక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ శ్రేణుల మధ్యలో సర్పంచ్ కానీ గ్రామ అధ్యక్షులు వీరంతా సమక్షంలో పెద్ద ఎత్తున పాలాభిషేకాలు చేసుకుంటున్నాం. అసలు మీరు చేస్తే సంచారం, వేరేడు చేస్తే విచారమా? మీ మామాళ్ళు బావబామార్దులు చేసిన దుశ్చర్యలకు మరి మీ నోటీస్ రాకుండా ఇంకేమొస్తుంది? సిబుసేరన్ లాంటి వాళ్ళు జార్ఖండ్ రాష్ట్రానికి తెచ్చిన అతనే జైలు పాలైండు, చంద్రబాబు జైలు అయిండు, ఎందరో జైలు పాలైండు. నువ్వు ప్రశ్నించే గుంతలను నువ్వు కించపరుస్తున్నావు. ఎందుకంటే నీ సమాధానం చెప్పుకొని బయటకు రావాల్సింది. నువ్వు దేవుని కొడుకు కాదు, మీరంతా సీఎం అప్పుడున్న కేసీఆర్ దేవుడు కాదు. ఆయన కూడా ఒక ఆరోపణ వచ్చినప్పుడు మరి సిట్ విచారణలో భాగంగా ఆయన ముందు పోయి చెప్పుకొని నిర్దోషిగా బయటపడతామంటే. నిన్నటి రోజున ప్రతిపక్ష నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారి దిష్టిబొమ్మ దహనం చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గత 2 సంవత్సరాలకు ముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వల్ల ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉంది. అందులో ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అనేది అమలవుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉంది. ప్రతిపక్ష నాయకులుగా, ప్రతిపక్ష పార్టీలుగా మీరు సహకరిస్తే గ్రామాలను, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. అంతే తప్ప మీరు లేనిపోని ఆరోపణలు చేయడం వల్ల మీ ఉనికికే ప్రమాదం అని తెలియజేస్తున్నారు.